ఎస్ ట్రేడర్స్, మన 3 మినిట్స్ క్యాండిల్ బ్రేక్ ప్రకారం గడిచిన వారం రోజుల్లో మనకి ఎట్లా జరిగిందో ఒకసారి చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. అంటే మనం చాలా వీడియోలు పెట్టుకున్నాము. ఆ, అప్పుడప్పుడు అడుగుతున్నారు కదా, ఇంకా 3 మినిట్స్ ఇంకా కన్ఫర్మేషన్ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అని అడిగారు ఒకరిద్దరు. అందుకోసం ఒకసారి చూడండి. ఆ, ఇటు నుంచి వద్దాం, మనం గడిచిన దాని నుంచి వద్దాం, ముందు నుంచి వద్దాం. అంటే ఈ రోజు నుంచి కాకుండా కొంచెం ముందు నుంచి వద్దాం. ఇంకా ఇవి చూడండి, ఇవి నేను 1 అవర్ రేంజ్ సప్లై అండ్ డిమాండ్లు నేను తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇది 1 అవర్ రేంజ్లో సప్లై అండ్ డిమాండ్ ఎట్లా తీసుకున్నానంటే 3 మినిట్స్ చూపిస్తాను. ఒకసారి దానికంటే ముందు 1 అవర్ది చూద్దాం, ఎందుకు 1 అవర్ అయింది అనేది. ఇది 1 అవర్లో ఒక రెడ్ క్యాండిల్ లోపల రెండు 1 అవర్ క్యాండిల్స్ మళ్ళీ ఫామ్ అయ్యాయి. ఫామ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ డే ఆటోమేటిక్గా అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనమాట. ఎంట్రీ తర్వాత మనకి ఇక్కడ వరకే ఎందుకు టార్గెట్ అనేది కూడా మనకు చెప్తాను. చూడండి, ఇక్కడ 3 మినిట్స్లో ఇంకొక రెసిస్టెన్స్ క్రియేట్ చేసింది. ఆర్ సప్లై అనుకోవచ్చు. 3 మినిట్స్లో ఏదైనా రెసిస్టెన్స్ అయినా సప్లై అయినా అది టైం ప్రకారం మనకు జోన్గా పెద్దగా క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు 1 అవర్లో సప్లై క్రియేట్ చేసిందంటే అది బ్రేక్ కావడానికి కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ వాడాలి. ఒకవేళ 3 మినిట్స్ మనం సపోర్ట్ ఆర్ సప్లై అనుకున్నా కూడా అది బ్రేక్ అవ్వడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇది 1 అవర్లో మనకి డిమాండ్ క్రియేట్ చేసింది కనుక, ఇది డిమాండ్ క్రియేట్ చేసింది కనుక దీన్ని దాటి కిందికి వెళ్ళాలంటే కొంచెం కష్టం అన్నట్టు. అందుకే ఒకవేళ ఇది బ్రేక్ అయిందంటే మళ్ళీ ఇక్కడ టచ్ చేసుకొని మళ్ళీ అప్ సైడ్ స్ట్రాంగ్గా బ్రేక్ అయితే మనకి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. కానీ ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ స్ట్రాంగ్ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిందంటే ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది 1 అవర్లో ఫస్ట్ ఇది డిమాండ్, ఇది సప్లై. ఇదే ఎందుకు సప్లై అంటే ఇప్పుడు గడిచిన మార్కెట్ నుంచి ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు అదే అక్కడనే చూపిస్తుంది అన్నమాట రేంజ్, ఇంకొక ప్లేస్లో లేదు. ఈ ప్లేస్లోనే మనకి చూడండి, ఇక్కడే మనకు స్ట్రాంగ్ సప్లై అయింది. ఒక క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ ఫామ్ అయిందంటే ఇది చాలా స్ట్రాంగ్ సప్లై అన్నట్టు. సప్లై ఎందుకు సప్లై అంటే అప్ సైడ్ వెళ్ళే మార్కెట్లో ఒక గ్రీన్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ఆటోమేటిక్గా డౌన్ వచ్చేసింది. అదే డౌన్ సైడ్ వెళ్ళే మార్కెట్లో ఇక్కడ చూడండి, డౌన్ సైడ్ వెళ్ళే మార్కెట్లో 2 క్యాండిల్స్, ఇది ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి, డౌన్ సైడ్ వచ్చే మార్కెట్ 2 క్యాండిల్స్ క్లోజ్ అయినాయి అంటే ఆటోమేటిక్గా అంటే ఇంకా అది అక్కడ డిమాండ్ క్రియేట్ అయిందని అర్థం. ఇది 1 అవర్లో ఉంది కనుక స్ట్రాంగ్ డిమాండ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లెఫ్ట్ స్వింగ్ వరకు వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ వచ్చింది, అది వేరే విషయం. మళ్ళీ ఫార్మేషన్ చూసుకోవాలి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చిన తర్వాత. ఓకే, అదనమాట. అందుకోసం ఇక్కడ ఇది నేను డిమాండ్గా తీసుకున్నాను. కాకపోతే ఇంకా డౌన్ సైడ్ వచ్చే మార్కెట్లో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ లోపలనే క్రియేట్ చేసింది కనుక ఇది దాటి కిందికి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్. ఇది దాటి రాదేమో అనుకుంటున్నాను. ఒకవేళ వచ్చిందంటే మాత్రం ఇక్కడ మనకి ఎక్కడ స్ట్రాంగ్ డిమాండ్ ఎక్కడ లేదు, అసలు దాన్ని మించిన డిమాండ్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇది కూడా పనిచేయదు, ఎందుకంటే ఇది 1 అవర్ క్యాండిల్ కాదు, 15 మినిట్స్లో ఇది అవుతుంది. ఇది 1 అవర్ క్యాండిల్, మళ్ళీ ఇది 1 అవర్ క్యాండిల్ కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా, ఇది అవుతుంది మళ్ళీ. ఒకసారి చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇక్కడ చూడండి 11:15, 12:15, 1:15 ఈ 3 స్ట్రాంగ్ క్యాండిల్సే కనుక, స్ట్రాంగ్ 1 అవర్ క్యాండిల్సే కనుక ఇక్కడ దీన్ని మనం స్ట్రాంగ్ డిమాండ్గా తీసుకోవచ్చు, 1 అవర్ రేంజ్ డిమాండ్గా తీసుకోవచ్చు. దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటాను నేను. ఇది 1 అవర్ రేంజ్ డిమాండ్. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఉన్న డిమాండ్ బ్రేక్ అయితే మాత్రం ఇది కూడా బ్రేక్ కావాలి. మళ్ళీ 25,550 కూడా బ్రేక్ కావాలి. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఒకవేళ బ్రేక్ కాలేదు అంటే మాత్రం ఇక్కడ విక్కు తీసుకుంటూ స్ట్రాంగ్ అప్ సైడ్ బ్రేక్ కావాలి. మళ్ళీ ఈ డిమాండ్ పైన బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకొక పాయింట్ ఆలోచించండి. ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసిన తర్వాత
నెక్స్ట్ సప్లై వరకు వెళ్ళలేదు, ఇంకా టచ్ కాలేదు కనుక మళ్ళీ ఇది వన్ టైం టచ్ అయింది. ఆ తర్వాత సెకండ్ టైం టచ్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళాలనుకుంటున్నాను నేను. అది విషయం అసలు. గమనించండి. ఇప్పుడు 3 మినిట్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు 3 మినిట్స్లో చూడండి మార్కెట్ స్ట్రక్చర్ అది ఒకసారి చూడండి. 1 అవర్ గురించి అయిపోయింది. ఇప్పుడు 3 మినిట్స్లో చూడండి ఏం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ జిగ్జాగ్ అంతా నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. సరే ఏది తీసుకున్నా ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ పోయింది. ఇక్కడ నుంచే ఎందుకు పైకి వెళ్ళిందంటే ఇక్కడ ఇదే డేటు, ఇది 29, ఇది 28 ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. ఇది చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ అయింది, రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయింది, అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది. ఓకే, ఈ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ పైనే సస్టైన్ అయిందా? ఇది అంతకుముందు రోజు ఇది సస్టైన్ అయింది కదా, సస్టైన్ అయింది, బ్రేక్ అయింది. మళ్ళీ ఇక్కడనే ఈ రేంజ్ లోపలనే మనకి 3 మినిట్స్ క్యాండిల్ కూడా బ్రేక్ అయింది కనుక మళ్ళీ స్టాప్ లాస్ తీసుకుంది, అప్ సైడ్ వెళ్ళింది. ఇది నెక్స్ట్ మళ్ళీ 3 మినిట్స్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళింది. ఈ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నామంటే ఈ క్యాండిల్ పైన, ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ పైన. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. మళ్ళీ ఏ డేట్ ఇది 21లో ఉంది. ఇది 24 కిందికి వెళ్ళిపోయింది. 21లో ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ బ్రేక్ అయింది మనకి, గ్రీన్ క్యాండిల్. అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. ఇక్కడ ఎక్కడ బ్రేక్ కాలేదు చూడండి. ఇది కూడా ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ అయింది కనుక దీన్ని రెసిస్టెన్స్గా తీసుకున్నాను. ఓకే, ఆ తర్వాత రెసిస్టెన్స్ వరకు వెళ్ళిపోయిందా మార్కెట్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళిపోయింది టోటల్గా కంటిన్యూగా. మనకి ఎంత జిగ్జాగ్గా నడిచినా మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం, వదిలేయడం అంతే. నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు, అప్ సైడ్ వెళ్తే రెసిస్టెన్స్ వరకు, డౌన్ సైడ్ వెళ్తే డిమాండ్ వరకు. ఓకే, ఇప్పుడు 30 రోజు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇది అంతకుముందు జరిగిపోయింది, దానికి యూజ్ అయింది కనుక తీసేస్తున్నాను. ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఇది 3 మినిట్స్. ఇది ఫస్ట్ క్యాండిల్ ఎక్కడ బ్రేక్ అయింది, 3 మినిట్స్ పైన ఇక్కడ బ్రేక్ అయింది కనుక దీన్ని ఫస్ట్ దీన్ని డిమాండ్గా తీసుకున్నాను. ఎందుకు డిమాండ్గా తీసుకున్నాను అంటే అప్ సైడ్ మార్కెట్ వెళ్ళిపోయింది కనుక. ఓకే, ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ డే అంటే ప్రజెంట్ ఈరోజు కింద క్లోజ్ ఇచ్చింది కనుక వెంటనే దీన్ని రెసిస్టెన్స్ కిందకి మార్చుకున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఈరోజు ఏం జరిగింది, ఇక్కడ కిందనే ఫామ్ ఇచ్చింది కానీ పైకి ఎందుకు వెళ్ళింది అంటే ఇక్కడ రీటెస్ట్ చేయడానికి వెళ్ళింది. ఇది రీటెస్ట్ చేసింది, మళ్ళీ స్టాప్ లాస్ కొట్టడానికి వెళ్ళింది, కిందికి వచ్చింది. అంటే రేపు కూడా ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ కావాలి, లేదు ఈక్వల్గా ఓపెన్ అయినా కింది వరకు రావాలి, లేదు ఒకవేళ ఇక్కడ నుంచే అప్ సైడ్ వెళ్తుందా అంటే ఇక్కడ రీటెస్ట్ చేసి వెళ్ళాలి ఖచ్చితంగా. నేను అదే అంటున్నాను కదా, ఇక్కడ 1 అవర్లో రీటెస్ట్ చేసి వెళ్తే స్ట్రాంగ్గా పైకి వెళ్తుంది. ఒకవేళ ఇక్కడ నుంచే ఇప్పుడున్న ప్రజెంట్ రేపు ఫ్రైడే లాస్ట్ 31 అక్టోబర్ లాస్ట్ డే కనుక రేపు ఏం జరుగుతుంది, ఒకవేళ ఇది దాటి అప్ సైడ్ బ్రేక్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్ వస్తుందా, లేదంటే ఇక్కడ రీటెస్ట్ చేసుకొని ఆఫ్టర్నూన్ తర్వాత కిందికి వస్తుందా, లేదంటే అప్ సైడ్ ఓపెన్ అయ్యి స్ట్రాంగ్గా కిందికి వస్తుందా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎలా తీసుకుంటున్నాను రేంజెస్ అనేది, రేంజెస్ అంటే 3 మినిట్స్ ప్రకారం, 1 అవర్ ప్రకారం సప్లై అండ్ డిమాండ్ రేంజ్లు. ఈ వీడియో మీకు ఎంత మాత్రం నచ్చినా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇతరులకు షేర్ కూడా చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ అనమాట. ఈజీగా కూడా ఉంటుంది అన్నట్టు. ఎట్లా మనం సప్లై అండ్ డిమాండ్లను తీసుకోవాలి, ఎంట్రీస్ ఎలా తీసుకోవాలనేది కూడా చూశారు కదా. ఇక్కడ ఎంట్రీ కూడా చాలా ఈజీ. ఇంకా బ్రేక్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ కూడా ఇగో గ్రీన్ క్యాండిల్ పైన బ్రేక్ అయింది, దీనిపైన ఎంట్రీ, కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 3 మినిట్స్లో కనుక స్టాప్ లాస్ కూడా తక్కువ వస్తుంది ఎట్ ద మనీలో. ఓకే, ఈ వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.